రాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. ఎవరైనా విదేశీ దౌత్యవేత్త జమ్మూ కాశ్మీర్లో పర్యటిస్తే అది ఖచ్చితంగా చాలా పెద్ద వార్త. ఆ విదేశీ దౌత్యవేత్త అమెరికా రాయబారి అయితే ఇంకా చాలా పెద్ద వార్త. ఆయన అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడతారు, ఏమంటారు, కశ్మీర్ విషయంలో ఏమంటారు, దీనికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. దీనిని యావత్ ప్రపంచం వాచ్ చేస్తుంది. మన పొరుగునే ఉన్నటువంటి కశ్మీర్ విషయంలో 1000 చెవులు 1,00,000 కళ్ళతో ఏం జరిగినా పరిశీలించి థర్మామీటర్ని పదే నోట్లో పెట్టుకుని చూసేటటువంటి పాకిస్తాన్ ఏదైతే ఉందో దానికి ఇది చాలా ముఖ్యమైనది. అమెరికా రాయబారి అయినటువంటి సర్జియో గోర్ జమ్మూ కాశ్మీర్లో పర్యటించారు. ఆర్టికల్ 370 ఆర్టికల్ 35A తొలగించిన తరువాత ప్రతినిధి మండలిలో భాగంగా కాకుండా ఒంటరిగా జమ్మూ కాశ్మీర్లో అమెరికన్ రాయబారి పర్యటన చేయటం ఇదే మొట్టమొదటిసారి. కాబట్టి దీనికి చాలా ప్రాధాన్యం ఉంది. ఆయన జమ్మూ కాశ్మీర్లో శ్రీనగర్కి వెళ్ళారు. శ్రీనగర్లో గవర్నర్ని కలిశారు. గవర్నర్ మనోజ్ సిన్హాని, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాని కలిశారు. ముఖ్యమంత్రి ఫారూక్ అబ్దుల్లాని కూడా కలిశారు. ఆ తర్వాత ఆయన లద్దాఖ్ కూడా వెళ్తారు. అయితే ఈ సమయంలో ఆయన ఏమన్నారు అన్నది చాలా ముఖ్యమైనది. ఆయన మాట్లాడినటువంటి మాటలు బహుశా పాకిస్తాన్కి 105 డిగ్రీల జ్వరాన్ని తెప్పిస్తాయి. ఎందుకంటే ఆయన గత 80 సంవత్సరాల్లో అమెరికా మాట్లాడనటువంటి భాషను మాట్లాడారు. ఎందుకంటే అమెరికా మొదటి నుంచి కూడాను జమ్మూ కాశ్మీర్ అన్న పదాన్ని ఉపయోగించదు. కశ్మీర్ అన్న పదం, కశ్మీర్ డిస్ప్యూట్, కశ్మీర్ క్లాష్, కశ్మీర్ ఇష్యూ, ఈ రకమైనటువంటి పదాలు, కశ్మీర్ డిస్ప్యూట్, ఈ రకమైనటువంటి పదాలని మాత్రమే అమెరికా వాడుతూ వచ్చింది. కశ్మీర్ని ఒక డిస్ప్యూటెడ్ టెరిటరీగా భావిస్తూ వచ్చింది. 1950లో ఓవెన్ డిక్సన్ సమయంలోనూ, ఆ తర్వాత 1990 సమయంలో థర్డ్ ఆప్షన్ పేరిట జమ్మూ కాశ్మీర్ని పూర్తిగా అటు పాకిస్తాన్ కాక ఇటు భారత్ కాక పూర్తిగా ఒక స్వతంత్ర దేశంగా ఉండాలని అమెరికా చెప్పింది. అదేవిధంగా తరువాత వచ్చినటువంటి విదేశ వ్యవహారాల మంత్రి, అమెరికన్ ఫారిన్ సెక్రటరీ అయినటువంటి రబీన్ రఫేల్, ఆమె అయితే కశ్మీర్ని డిస్ప్యూటెడ్ టెరిటరీ అని ఓపెన్గా చెప్పింది. దానికి పూర్తి భిన్నమైనటువంటి విధంగా సర్జియో గోర్ మాట్లాడారు. సర్జియో గోర్ జమ్మూ కాశ్మీర్ అన్నటువంటి పదాన్ని వాడారు, కశ్మీర్ అన్న పదం వాడలేదు. జమ్మూ కశ్మీర్కి తేడా ఏమిటి అని మనం అనుకోవచ్చు. కశ్మీర్ అంటే కేవలము కశ్మీరు లోయ గురించి మాట్లాడినట్టు, జమ్మూ కాశ్మీర్ అంటే మొత్తము రాష్ట్రం గురించి మాట్లాడినట్టు. జమ్మూ ప్రాంతము, కశ్మీర్ ప్రాంతము, ఈ రెండూ కలిసి జమ్మూ కాశ్మీర్ అవుతాయి. ఇది భారత ప్రభుత్వం యొక్క నీతి విధానము. ఇదే భారతదేశం మొదటి నుంచి కూడా జమ్మూ కాశ్మీర్ అన్న పదాన్నే ఉపయోగిస్తుంది తప్ప ఓన్లీ కశ్మీర్ అన్న పదాన్ని ఏ రోజు ఉపయోగించలేదు. కాబట్టి జమ్మూ కాశ్మీర్ అన్న పదాన్ని ఆయన ఉపయోగించటము చాలా కీలకమైంది. రెండవది, ఆయన ఇది భారతదేశంలోని వెరీ ఇంపార్టెంట్ స్టేట్ అన్నాడు. మనము ఇంటెగ్రల్ పార్ట్ అని చెప్పి అంటుంటాము, అవిభాజ్యమైన అంగం అంటుంటాము. అయితే ఆయన చాలా ఆయన మన భాష మాట్లాడరు, మన దౌత్య భాషను మాట్లాడరు. ఆయన ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఇండియా, ఇంపార్టెంట్ స్టేట్ ఆఫ్ ఇండియా అన్నారు. అంటే భారతదేశంలోని అవిభాజ్య అంతర్భాగమని అంగీకరించినట్టయింది. ఇది చాలా ముఖ్యమైనటువంటి స్టేట్మెంట్. దీని అర్థం ఏంటంటే జమ్మూ కాశ్మీర్ విషయంలో ఇన్నాళ్ళు ఇది వివాదము అన్నటువంటి దృక్పథం నుంచి పూర్తిగా భిన్నమైన దృక్పథం. పాపం పక్కనే వింటున్నటువంటి పాకిస్తాన్కి అప్పటికప్పుడు టెంపరేచర్ పెరిగిపోయి ఉంటుంది, పాదరసం పగిలి బయటకు వెళ్ళిపోయి ఉంటుంది థర్మామీటర్ నుంచి. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ని డిస్ప్యూటెడ్ కాదు, అంతర్జాతీయ సమస్య కాదన్నటువంటి అర్థం వచ్చేలాగా ఆయన మాట్లాడటం, ఇది పాకిస్తాన్కు నిజంగా ఒక వజ్రాఘాతము, వజ్రాయుధంతో దెబ్బ కొట్టినట్టుగా భావించాలి. ఎందుకంటే పాకిస్తాన్ మొదటి నుంచి కూడాను జమ్మూ కాశ్మీర్ సమస్యని ఇంటర్నేషనలైజ్ చేసేందుకు ప్రయత్నించింది. భారతదేశం ఇది మా అంతర్గత సమస్య, దీని విషయంలో మూడవ శక్తికి తావులేదు, మేము పాకిస్తాన్ తేల్చుకుంటామని చెప్తూ వచ్చింది. ఇప్పుడైతే అది కూడా మాట్లాడటం లేదు. మోదీ వచ్చిన తర్వాత ఆ భాష కూడా మాట్లాడటం లేదు. జమ్మూ కాశ్మీర్ మాది, ఈ భాష మాత్రమే మాట్లాడుతున్నారు. దానిని ఆయన అంగీకరించినట్టుగా సూచనప్రాయంగా కనిపిస్తోంది. రెండవది, ఆయన
జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఎక్కడ కూడాను మాట్లాడుతూ పాకిస్తాన్ గురించి మెన్షన్ చేయలేదు, ప్రస్తావన లేదు, ఊసు లేదు. ఇది కూడా పాకిస్తాన్కి భారీ షాక్ అని చెప్పాలి. ఎందుకంటే పాకిస్తాన్ మొదటి నుంచి దీన్ని అంతర్జాతీయం చేసే ప్రయత్నం చేస్తోంది. అసలు పాకిస్తాన్ ప్రస్తావన లేకపోవడం అంటే పాకిస్తాన్ భారత్లను డీహైఫనేట్ చేసినట్టు. భారతదేశం మొదటి నుంచి కూడా మమ్మల్ని డీహైఫనేట్ చేయండి, ఇండియా పాకిస్తాన్ అనడం మానేయండి, ఇండియాని ఇండియాగా చూడండి, మాకు పాకిస్తాన్కి అసలు ఎక్కడా పోటీ లేదు, మమ్మల్ని కలిపి చూడొద్దు అన్నది భారత్ వాదన. దానిని అంగీకరించినట్టయింది. మూడవ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో పర్యటనకి చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి జమ్మూ కాశ్మీర్లో అమెరికన్ పర్యాటకులు పర్యటించేందుకు వీలుగా ప్రస్తుతం ఉన్నటువంటి ట్రావెల్ అడ్వైజరీ ఏదైతే ఉందో దాన్ని సవరించే అవకాశాలు ఉన్నాయి, దాన్ని కన్సిడర్ చేస్తామని అన్నారు. అదే కనుక జరిగినట్లయితే పర్యాటకులు రావడం జరుగుతుంది. ఇది ఒక చాలా గొప్ప సింబాలిజం, ప్రతీకగా మిగిలిపోతుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఈ జమ్మూ కాశ్మీర్ విషయంలో ఇంకా వివాదానికి తావు లేదన్నటువంటి ఒక భావన ధ్వనిస్తుంది. ఆ రకంగా చూసినట్టయితే ఇది చాలా ముఖ్యమైనది. ఆయన ఫారూక్ అబ్దుల్లాని కలిశారు. ఫారూక్ అబ్దుల్లా ఈ సమయంలో మాట్లాడినటువంటి మాటలు కూడా చాలా ముఖ్యమైనది. విలేకరులు ఆయనను మీరు కాశ్మీర్ సమస్య గురించి ప్రస్తావించారా అని చెప్పి అడిగితే ఆయన అన్నారు, మాకు ఏదన్నా సమస్య ఉంటే ఆ సమస్యని ఢిల్లీలో పరిష్కరించుకుంటాము, అది వాషింగ్టన్లో పరిష్కరించుకునే ప్రసక్తి లేదు. మాకు ఏదన్నా ఇష్యూ ఉంటే మేము ఢిల్లీతో మాట్లాడుకుంటాము, వాషింగ్టన్కి ఇందులో పాత్ర లేదు అని ఉమర్ అబ్దుల్లా అన్నారు. ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి ప్రకటన. ఇంతకాలము జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ కూడాను భారత్ పాకిస్తాన్ మాట్లాడాలి, అంతర్జాతీయ వేదికల మీద పాకిస్తాన్ గురించి కశ్మీర్ గురించి చర్చించాలి, ఈ భాష మాట్లాడేవాళ్ళు. ఉమర్ అబ్దుల్లా ఇక అసలు వాషింగ్టన్కి దీనిలో ప్రమేయం లేదు, ఆయన వచ్చారు, చూశారు, వెళ్ళారు, మాకు ఏమన్నా ఇష్యూస్ ఉంటే మేము ఢిల్లీతో మాట్లాడుకుంటాం అనడం కూడా చాలా స్పష్టమైనటువంటి సందేశం. అయితే ఇంకా అమెరికా యొక్క ధోరణి మారిపోయినట్టు అని చెప్పి సంబరాలు చేసుకోవాలా? ఆ పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే కొద్ది రోజుల క్రితమే నార్వే విదేశ వ్యవహారాల మంత్రి పాకిస్తాన్లో పర్యటిస్తూ ఆయన జమ్మూ కాశ్మీర్ని వివాదిత ప్రాంతం అన్నాడు. దాన్ని భారతదేశము వ్యతిరేకించింది. కానీ పాశ్చాత్య దేశాల ధోరణిలో ఇంకా మార్పు రాలేదు అనడానికి ఇది నిదర్శనం. రెండవది, ఆయన పాక్ ఆక్రమిత కశ్మీర్ గురించి మాట్లాడలేదు, అక్కడ జరుగుతున్నటువంటి అల్లర్ల గురించి మాట్లాడలేదు, ఆయన అసలు దాన్ని ప్రస్తావించలేదు. కాబట్టి పూర్తిగా భారతదేశం ఏదైతే కశ్మీర్ మ్యాప్ని గుర్తిస్తుందో, మనము ఏ కశ్మీర్ అవిభాజ్య కశ్మీర్ గురించి మాట్లాడతామో దాని గురించి ఆయన మాట్లాడలేదు. ఇది కూడా అర్థం చేసుకోవాలి. ముఖ్యమైనటువంటి మూడవ విషయం ఏంటంటే సర్జియో గోర్ ఏమన్నారన్నది ముఖ్యం కాదు. రేపు ఈయన అన్నటువంటి అన్ని మంచి మాటల్ని అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ ఒక్క పిచ్చి కమెంట్ తోటి సర్వనాశనం చేసేవచ్చును. ట్రంప్ ఏదన్నా మాట్లాడగలరు కాబట్టి ఇదంతా కూడాను ఒక్కసారిగా తిరగతోడేసేసేయచ్చును. ఏదో ఒక మాట ఇసుక గూడుని తన్నినట్టుగా ట్రంప్ ఏదన్నా స్టేట్మెంట్ ఇచ్చినా కూడా మనం ఏం ఆశ్చర్యపోనక్కర్లేదు. అన్నిటినీ మించి అమెరికాని నమ్మలేము. అమెరికాకి అమెరికా ప్రయోజనాలే తప్పితే రూల్ బేస్డ్ ఆర్డర్ దీని మీద నమ్మకం లేదు. కాబట్టి సర్జియో గోర్ అన్నటువంటి మాటల్లోని పాజిటివ్ అంశాలని తీసుకోవాలి. అమెరికా దృక్పథంలో మార్పు వస్తున్నటువంటి విషయాన్ని గుర్తించాలి. కానీ ఇంకా చాలా జరగాల్సి ఉందన్నటువంటి విషయాన్ని కూడా మర్చిపోకూడదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.